తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. పథకాల ఆశ చూపి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలు రేవంత్పై కసితో ఉన్నారని బండి సంజయ్ స్పష్టం చేశారు. కేంద్రాన్ని తిట్టడము, బలంగా ఎలక్షన్స్ రాగానే ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడడము, కొత్త సర్క్యులర్ ఇవ్వడము, వాళ్ళు మాట్లాడితే సెక్యులర్ వాళ్ళు, మేము మాట్లాడితే మతతత్వం. ఇలా కులగణన విషయంలో 100% కాంగ్రెస్ పార్టీ కొడుకుతో తలగొరుకున్నది. ఇవాళ మళ్ళీ అడుగుతున్నాను, మీ లెక్కల ప్రకారమే, ప్రభుత్వ లెక్కల ప్రకారమే 3,90,00,000 ఆధార్ కార్డులు ఇచ్చారు. 3,90,00,000 ఆధార్ కార్డులు ఇచ్చారు. ఆధార్ కార్డు ఒక్కొక్కరు తీసుకుంటారు. డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉండదు. తీసుకునే వాళ్ళు దాదాపు ఒక 20 లక్షల మంది ఉంటారు. మరి 3,90,00,000 ఆధార్ కార్డు అప్పుడు 3,90,00,000 జనాభా ఉన్నట్టే కదా. మరి కులగణనలు మీ లెక్క సర్వే ప్రకారము 3,70,00,000 జనాభా ఎట్లా వస్తుంది? 3,70,00,000 జనాభా ఎట్లా వస్తుంది? 3,90,00,000 ఇంకో 20-30 లక్షలు తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే 4,30,00,000 జనాభా ఉంటే మీ లెక్క ప్రకారం 3,70,00,000 జనాభా పడుతున్నారు మీరు. అంటే ఇంకా 60 లక్షలు ఎన్నిక వేరు. మరి కేసీఆర్ హయాంలో సకల జన సమగ్ర సర్వే చేస్తే బీసీల జనాభా ఏంటంటే 51%. మరి మీ సర్వే చేస్తే 46% వచ్చింది. మన తుర్కోలం కలిపి 52 అంటున్నారు, 56 అంటున్నారు. ఎట్లా జనాభా తగ్గుతుంది? ఇలా ముస్లింస్ బీసీలు ఎట్లా కలుపుతారు మీరు? మళ్ళీ బీసీలకు 42% ఇస్తామంటున్నారు. 10% ముస్లింలు ఇచ్చేస్తామో, బీసీలకు ఇచ్చేది 32%. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది కేవలం 32%. ఇంకా 10% మీరు ముస్లింలకు ఇస్తారు. కల్పదిల్లా మీరు. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ వర్గం ఆ వర్గం తేడా లేకుండా అగ్రవర్ణాల్లో పేదలకు కూడా ఈ పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ